హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఇడ్లీ కారం ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత పక్కన పెట్టుకొని, తర్వాత వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుందాం. చిన్న చింతపండు, వెల్లుల్లిపాయలు చితకొట్టేసి వేద్దామండి, లేకపోతే తుల్లుతాయి. ఒక కప్ మినపప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేపుకొని తీసి పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అందులో హాఫ్ శనగపప్పు తీసుకుందాం. అవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టుకుందాం. పావు వంతు నువ్వులు, అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందామండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఉప్పు, కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని వేగిన తర్వాత అన్నీ కలిపి మిక్సీ ఆడదామండి. ఇవన్నీ కలిపి ఈ పొడి ఇడ్లీలోకి, దోశలో కూడా బాగుంటుందండి. దోశల పైన బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel.